తెలుసు, చదువు. 1930 సంవత్సరం కమాండర్ రాబర్ట్ జీవించిన భవనాన్ని కూలగొట్టి బ్రిటిష్ ప్రభుత్వం ఆ స్థలాన్ని వేలానికి పెట్టింది. ముప్పరాజు చెంచులే దాని వేలంలో కొన్నారు. ఆ ప్యాలెస్ ఉన్న చోటే మీ ముత్తాత ఇల్లు కట్టించాడురా. ఓ, అందుకేనా డ్రీమ్ క్యాచర్ మన ఇంటి బావిలో దొరికింది. అవునరా. మీ తాత దయ్యాల ప్లేస్ కొని దయ్యాల దగ్గరికి పంపాడు. ఎందుకురా మా తాతనంట? రే, నువ్వు ఆ దయ్యం వదిలించాయని కలవడానికి వెళ్ళావు కదా, ఏమన్నారు? అమ్మా, ఆయన కూడా మనతో పాటు ఈ నైట్ కల్లోకి వస్తానని చెప్పారు. కానీ సడన్ గా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందమ్మా. అయ్యయ్యో, 2 రోజులు పడుతుందంట డిశ్చార్జ్ చేయడానికి. అందుకని ఆయన వచ్చే వరకు మనం నిద్రపోకుండా ఉండాల్సిందే. రే, ఐ గాట్ ఎ బెస్ట్ ఐడియా. ఏంటి? పక్క రోడ్ లో అప్పారావు తాత చనిపోయాడు. పెళ్లింట్లో చావు కదా, పొద్దున్న దాకా తీయరు. రాత్రంతా ఫుల్ గా గానా గీనా డాన్సులు, బీభత్సమైన యాక్టివిటీస్ ఉంటాయి. గొప్ప ఐడియా ఏం కాదు గానీ, కాకపోతే పెళ్లింట్లో చావంటున్నాం. ఎలాగో ఏడుపులు, డాన్సులు, పాటలు అంటూ బాగా హంగామాగానే ఉంటుంది. అల్లుడు, చావిల్లు పర్వాలేదా? మావా, ఇక్కడుండి దయ్యం ఇంటికి వెళ్ళడం కన్నా చావింటికి వెళ్ళడం ఎంతో మేలు మావా. పదండి అందరం కలిసి నువ్వు వెళ్ళి తినడానికి ఏమన్నా తీసుకురావే. ఇంకో 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తారంట. అంతవరకు మీరు నిద్రపోకుండా ఉండాలి డాక్టర్. హ్యాపీగా పడుకున్నాడు రా వాడు. ఎక్కడ్రా వాడు? ఫోన్ మాట్లాడుతున్నాడు చూడు. రేయ్, రారా ఇదిగో. ఇదిగో వస్తున్నా నాన్న. ఏం నాన్న, అందరూ చావు మోడ్ లో ఉంటారనుకుంటే సైలెంట్ మోడ్ లో ఉన్నారేంటి? అదే కదా. కన్నా, వీళ్ళని నిద్రపోకుండా చేస్తేనేరా మనల్ని నిద్రపోకుండా చేస్తారు. ఏదో ఒక ఐడియా చెప్పరా. సరే అమ్మా, నువ్వే స్టార్ట్ చేయి. ఏం స్టార్ట్ చేయమంటావు? ఏడుపు స్టార్ట్ చేయమ్మా. హే, దానికి ఆడవడమే వచ్చిరా, తినడం తప్ప. ఆయన చూసి ఏడక్క చాలు. అమ్మా అమ్మా, ఏదో ఒకటి తలుచుకుని ఏడు అమ్మా. అయ్యో, అమ్మమ్మ, వద్దమ్మా. అస్సలు బాగాలేదు. నాకు నచ్చడం లేదురా. వేరేదైనా చెప్పరా. అమ్మా, నాన్న కనిపించకుండా పోయాడు, అది తలుచుకుని ఏడవమ్మా. ఎలా నవ్వుతుందో చూసావా? నాకు అసలు ఏడుపే రాదురా. అమ్మా, నువ్వు 5 కాసుల్లో మొన్న హారం కొన్నావు కదా, అది కనిపించట్లేదు. గోల్డ్ కనిపించట్లేదా? ఇదే షాక్. ఇప్పుడు ఇలాగే ఏడుపు చూపిస్తుంది చూడరా, మొదలుపెట్టమ్మా. అసలైన రియల్ పర్ఫార్మెన్స్. అప్పారావు తాత. వచ్చేసింది ఏడుపొచ్చింది. అక్కడికి వెళ్ళాడు అమ్మా. అయ్యో తాత, అప్పుడే వెళ్ళిపోయావా? చిన్న వయసులో మమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోయావు తాత? చిన్నదండ. ఏ మాత్రం కావాలంటే ఇంకా నిద్ర రాదులే. ఎలా చనిపోయారు మాస్టర్? పొద్దున్నే కాఫీ ఇవ్వడానికి వెళ్ళాను, అప్పటికే చనిపోయారు. నిద్రలోనే పోయారయ్యా. ఉరేసుకుని పోయినా పర్లేదు, నిద్రలోనే పోయాడా? అవునయ్యా, అవును బామ్మా. తాత పోయారయ్యా. పెట్టుకున్నాడా? ఏం లేదు, తల కింద దిండులా ఏదో మనకెందుకు. వినాయకుడిని తీసుకెళ్తున్నారు, తిప్పండి రా. వదనరా. ఎప్పుడు చూస్తున్నా నన్నే తీసుకొస్తున్నారేంటి? అది ఏం లేదు డాక్టర్, ఇద్దరిని తీసుకొద్దామని అనుకున్నా. వాడిని తీసుకొస్తే తాళం వెతికేది ఎవరు? అందుకని వాడిని వెతకమని వదిలేశాను. మీరు ఇక్కడ నా నిద్రపోనే కూడా చూడండి. అందరూ వచ్చేసినట్టేగా. ఇంకో 10 రోజులు మనం ఎవరూ నిద్రపోకూడదురా. ఎందుకన్నా? నిద్రపోతే పైకి పోతాడు కాబట్టి. అది నిద్రపోకుండా ఉండి గిన్నీస్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాం. దానికి మనకి హెల్ప్ చేసేది ఈ డాక్టరే. మీకు ఏమన్నా సందేహాలుంటే డాక్టర్ జానీ గారిని అడిగి తెలుసుకోండి. ఎవరి దగ్గరకు వచ్చి ఏం అడుగుతున్నారా? నేను సైకాట్రిస్ట్ డాక్టర్ని, మిడ్డైన్ డాక్టర్ని కాదు. అర్థమైందా? నెక్స్ట్ టైం ఇలా అడిగా అనుకో, కాయి కోసి చేతులు పెడతాను. పో ఇక్కడి నుంచి. అయ్యయ్యో, ఓదార్పు యాత్ర ఆగిపోయిందే. మళ్ళీ కీచి స్టార్ట్ చేయాలి. నన్ను భయపెట్టకరే. అందరూ బ్రీతింగ్ చేయండి. 1 2 3 4 5 6 7. ఇలా చేస్తే నిద్రపోదు, ప్రాణం పోతుంది. కౌంటింగ్ తగ్గించండి. ఏంట్రా ఇది కనిపెట్టడానికి 30 ఏళ్లు పట్టిందిరా నీకు. నేను ఫేస్ ప్యాక్ కూడా వేసుకోలేదు కదరా, ఏమైందిరా నీకు? సారీ అమ్మా, ఏదో నిద్ర మాత్రం. వీడు మొహం ఏంట్రా మమ్మీలా తయారైంది? లేరా పోదా. లేకపోతే వాడు ఇంతకు ముందు చూడడానికి మహేష్ బాబులో ఉండేవాడా ఏంటి? అది నీకెలా తెలుసు? వాడు ఎప్పుడు మమ్మీ లాగే కదా ఉంటాడు.
డాక్టర్ ఆ, ఉన్నట్టుండి మాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది? భయపడేవాడి కళ్ళకి ఏది చూసినా ఈవిల్ డెడ్ లాగే ఉంటుందట. సేమ్ టు సేమ్. ఏమైంది? ఏయ్, ఏంటి ఏమైంది డాక్టర్? అదేం లేదు, మనకి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల హాలుసినేషన్ స్టార్ట్ అయింది. అందువల్ల మనకి లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయ్యో, అలా అయితే ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? నేను మాత్రం రాసేస్తాను, నువ్వు వెళ్ళి తీసుకురా. ఈ 10 టాబ్లెట్లు ఇవ్వండి. ప్రియా, దీనికి కూడా బిల్ అయ్యమ్మా. ఓకే సార్. దీనికి 90 రూపీస్. చిల్లర నువ్వే ఉంచుకో. హెడ్ అప్, హెడ్ డౌన్. ఈ పిచ్చి డాక్టర్ దగ్గర ఇరుక్కోవడం కంటే ఆ చచ్చిన దెయ్యం దగ్గర ఇరుక్కుంటే బాగుండేది. లెఫ్ట్ తీసుకొచ్చావా? వస్తూ 2 మాత్రలు వేసుకుని మరీ తీసుకొచ్చా. ఇవ్వరా, కళ్ళ ముందు ఏవేవో కనిపిస్తున్నాయి. మంచినీళ్ళు ఇవ్వవే, కొత్త తొందరగా ఇవ్వమ్మా, పైన పోతాడు. ఇంక నో హాలుసినేషన్. టాబ్లెట్ బాగా పనిచేస్తుంది. అందరూ 5 నిమిషాలు. అల్లుడు అంతా మసక మసకగా ఉంది. కూడా బ్లర్గా కనిపిస్తుందిరా. కాసేపు అలాగే ఉంటుంది, ఎందుకంటే పవర్ఫుల్ టాబ్లెట్ వేసుకుంది. ఇది వేసుకున్నాక ఇంకా ఎక్కువ నిద్ర వస్తుంది. నాకు కూడా అలాగే ఉంది. ఉండి టాబ్లెట్ చెక్ చేస్తాను. అయ్యయ్యో రేయ్, ఈ తింగరాడు మాత్రలు మార్చి తెచ్చాడు రా. రేయ్, ఇది పవర్ఫుల్ నిద్ర మాత్రలు రా. నిద్ర మాత్రం. నిద్రపోకుండా ఉండడానికి ఎంతో కష్టపడి నిద్ర మాత్రలు వేసుకుని మరి నిద్రపోయామే. దుర్మార్గుడు మాత్రలు మార్చి తెచ్చి మనల్ని మోసం చేశాడు. ఈ అరుపు ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదే. ఏంటి బ్యాగ్ పట్టుతున్నట్టుంది? బ్యాగ్ మొత్తం కాలిపోయిందే. కన్నా, మా ఏంట్రా నిద్రపోయావు? భయం వేస్తా. ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోదాం రామ్మా. రా. కన్నా, అది ఎటు నుంచైనా వచ్చేలా ఉందిరా. క్వీన్ ఎలిజబెత్ గౌన్ లో ఉంది. డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ లో ఉన్నాను. ఫేస్ మాస్క్ సూపర్. భయపడకూడదు. రేయ్, ఆ దయ్యం నిన్నే పిలుస్తుందిరా. పదరా, వెళ్ళిపోదాం. ఐ థింక్ సేమ్ స్ట్రీట్. కన్నప్ప, అంత జాగ్రత్తగా ఉండి కూడా మనం ఎలారా నిద్రపోయాం? మావు మనకి నిద్ర మాత్రలు తెచ్చిచ్చాడు. ఓ బ్లడీ షిట్, ఇల్లిటరేట్ ఫెలో, వాడు వేస్ట్ రా. రే కన్నప్ప, అమ్మని చూసుకున్నట్టే నాన్నని కూడా జాగ్రత్తగా చూసుకోరా. నా ఊళ్ళంతా తడతడగా ఉంది. ఏంటి దయ్యం కాలం మీద పడుతున్నావు? దయ్యమయ్యా, రండి అమ్మా, మనం పారిపోదాం. నన్ను చూసి దెయ్యం ఏంటి? డబ్బా దెయ్యం ఉందని చెప్పలేదేంట్రా? డెవిల్ పరిగెత్తుతున్నాడు. లెఫ్ట్ లోకి వెళ్ళు, లెఫ్ట్. డాక్టర్, మా కోసం మీరు వచ్చారా? అది ఈ డ్రెస్ లో. ఒరే నీ అబ్బాయి ఏళ్ళు నడిచనిగా నువ్వు ఇక్కడ ఉన్నావా? నిద్ర మాటలు తీసుకొచ్చి అందరినీ పడుకోబెట్టిందే కాక మళ్ళీ పలకరిస్తున్నావా? మర్యాదగా దయ్యం చేతిలోనే చచ్చిపో. బయటకు గనుక వచ్చావో నేనే పీక పిసికి చంపేస్తా. దేవుడు, నువ్వు కూడా వచ్చేసావా? బా, థ్యాంక్ గాడ్. నిద్రపోకుండా ఉందామని సినిమా పెట్టమంటే ఏడుపుగొట్టి సినిమా పెట్టి నిద్రపుచ్చి అక్కడ పార్సిల్ చేస్తే ఇక్కడికి డెలివరీ అయ్యాను. ఏం వెతుకుతున్నారు డాక్టర్? ఉప్పు వెతుకుతున్నాను. ఉప్పు ఎందుకు డాక్టర్?
ఉప్పు తీసుకుని మన చుట్టూ గుండ్రంగా గీసుకుంటే ఏ దెయ్యం మన దగ్గరికి రాదు. అవునా? మీ బామ్మ చెప్పలేదా? ఉమా బాబీ బాబీ బో, ఉమా బాబీ బాబీ బో. రే కన్నప్ప, మీ నాన్నకు ఒక కళ్ళజోడు తెచ్చేవరా? ఏం కనిపించట్లేదు, అంత అయోమయంగా ఉంది. ఆ ప్యాలెస్ లో ఏ చోటైనా అద్దాలున్నాయా? నాన్న మీరు ఇక్కడే జాగ్రత్తగా ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంట్రా వదిలేసిపోతున్నావు? మిమ్మల్ని నమ్మి నిలబడుతున్నాను. ఏం కాదు కదా డాక్టర్? డోంట్ వరీ, ఏం కాదు, నన్ను నమ్మండి. కానీ వచ్చేస్తుంది డాక్టర్. ఆ ఉప్పు నుంచి కొంచెం తీసి తీయండి డాక్టర్. అవును డాక్టర్. ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఉప్పు జ్ఞానం పాట స్టార్ట్. ఉప్పు జ్ఞానం, ఉప్పు జ్ఞానం. ఉప్పు పాట వర్కౌట్ అయింది డాక్టర్. చెయ్యవండి. థ్యాంక్ యూ. వికెటి లోపలికి రా, 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 రా. మనం ఇంత లోపలికి రా. ప్రాబ్లంలో ఉంటే రా, మీరు రా, ఏం లోపలికి రా. చేసుకుంటున్నారు దగ్గర వస్తే? ఎందుకు ఉప్పు చేస్తున్నావు? దెయ్యం వచ్చేస్తుంది. ప్లాన్ చేసుకోండి. దిగి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నేను దీన్ని అడ్డం పెట్టుకుని మెల్లగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అద్దం ఇలా పెట్టుకొని గాల్లోకి లేచాడేంటి? నీకేం కాలేదుగా నాన్న, నీకేం కాలేదుగా? ఒక్క దయ్యమే ఉంది, దాన్ని ఇలాగే లాక్ చేసామంటే ఈజీగా డ్రీమ్ కింద కనిపెట్టి అందరం ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు. కళ్ళే బ్లర్ అనుకుంటే చెవులు కూడా డరుమన్నాయి. మా నాకంత అయోమయంగా ఉంది. మ్యాగ్దలిన్కి మనం విలియంని ఆ మిర్రర్లో లాక్ చేయడం ఇష్టం లేదనుకుంటా. ఏమంటున్నావురా? విలియమే కదా తనని చంపింది, మరి వాడెక్కడున్నాడు? ఆ దయ్యం మనల్ని ఏం చేయకుండా ఎందుకు అలాగే నిలబడింది? ఏ ఇప్పుడు ఏమన్నా చెయ్యాలా? ఏమైందో వెళ్ళి అడుగుదామా? డాక్టర్, మీరెళ్ళా దయ్యాన్ని ఏమైందని అడిగిస్తారా? అరే పోమ్మా, నీ కొడుకు మాట విన్నందుకే ఇక్కడికి వచ్చి చేస్తున్నా. ఆ దయ్యం ప్రాబ్లం కూడా నన్ను అడగమంటున్నావు. కావాలంటే నీ కొడుకుని పంపించు. నానా, అమ్మాయిలంటే నువ్వేగా ముందుంటావు, వెళ్ళి అడగొచ్చుగా. రే నువ్వు ఆగరా. రే శేఖర్, నువ్వు అమ్మాయిలంటే జంప్ చేసి వెళ్తావు కదా, అలాగే వెళ్ళి మాట్లాడి సెట్ చేసినారా బామర్ది. ఓ బావా, రౌడీ సార్, ప్లీజ్. ఆల్ ది బెస్ట్ అన్నా. నేను ధైర్యవంతుడే, వెళ్ళండి, వెళ్ళండి. కానీ దెయ్యాన్ని డీల్ చేసేంత ధైర్యం నాకు లేదు. అంత బిల్డప్పేనా? రే కన్నప్ప, నువ్వు ధైర్యంగా పోరా. నువ్వే మమ్మల్ని కాపాడాలి. వెళ్తాడులే. నేనే వెళ్తా. నువ్వు పోరా. జాగ్రత్తరా. ఎక్స్క్యూజ్ మీ, వాట్ హ్యాపెన్ మ్యాగ్దలిన్? విలియం ఎందుకు ఇక్కడున్నాడు? అతన్ని లాక్ చేస్తే నీకెందుకు కోపం? వాడు చెడ్డవాడు కదా. నో, హీస్ నాట్. అసలు ఏమీ అర్థం కావట్లేదు. కాదంట. ఇక్కడ ఏం జరుగుతుంది? 1930s ఇన్ హైదరాబాద్. బ్రిటిష్ గవర్నమెంట్లో డాక్టర్గా ఉన్న నేను, ఆర్మీలో సోల్జర్గా ఉన్న విలియం ఇద్దరం లవ్ చేసుకున్నాం. అప్పుడు కొత్తగా వచ్చిన కమాండర్ రాబర్ట్ మా లైఫ్కి
పెద్ద ప్రాబ్లంగా మారాడు. రాబర్ట్ కమాండర్గా ప్రజల ముందు మంచోడిగా నటించేవాడు. కానీ వాడు ఆడపిల్లల్ని టార్చర్ చేసి ఒక వుమనైజర్. కమాండర్ రాబర్ట్ రిలాక్స్. ఒకరోజు కమాండర్ రాబర్ట్ అతని ప్యాలెస్ లో